జరాసంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పొలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం 5 కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం 50 గజాలు సైట్ల మామూలుగా ఇల్లు నిర్మాణం తప్పించి డబుల్ బెడ్రూమ్స్ అనేది 2014 నుంచి 19 మధ్యలో అప్పుడు తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలోనే స్వర్గీయ గౌరవ అప్పుడు శాసనసభ్యులు బడేటి బుజ్జి గారి యొక్క ఆధ్వర్యంలో మరి 2014 నుంచి ప్రారంభమైనటువంటి ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్స్ కొంత కాంట్రిబ్యూషన్ అనేది పబ్లిక్ నుంచి తీసుకొని మరి 3,50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ అన్నీ కలిపి ఇవ్వటం జరిగింది. తర్వాత 19 తర్వాత ప్రభుత్వం మారటం మరి టిట్కో ఇల్లు కానీ ఈ కానీ ఇక్కడ దాదాపు 5,000 పైన ఉన్నటువంటి ఈ కాలనీ సెకండ్ ఫేజ్ వచ్చేవాడికి ఎక్కడెక్కడే నిర్మాణాలు ఆగిపోవటం, కాంట్రాక్టర్లకి బిల్లులు రాకపోవటం, సొంతంగా కట్టుకున్న వాళ్ళకు కూడా బిల్లులు రాకపోవటం, మధ్యలో నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయాయి. మరలా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని ప్రజలందరి యొక్క అభిమతంతో ప్రజలందరూ కూడా ఒక మెజార్టీ నిర్ణయాన్ని మంచి మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత మరి అన్ని కార్యక్రమాలని ఒకటొకటిగా సర్దిద్దుకుంటూ ఏదైతే పేద ప్రజలకి సొంత ఇంటి కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేరాలంటే ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వహించాలి కనుక మరి ఆగినటువంటి ఇళ్ళన్నీ కూడా మళ్ళీ నిర్మాణాన్ని చేపడతాం, వాటి బిల్లులు త్వరగతిన చెల్లించటం, తద్వారా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి 3 లక్షల ఇల్లులు ఈ రోజున గృహప్రవేశాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలనీల్లో కూడా
నిర్వహించడం. ఎందుకంటే పూర్తి చేసినటువంటి ఇళ్లలోకి పబ్లిక్ను పంపించాలి. అక్కడ కావలసినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని మరి అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఎప్పుడైతే మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేసుకున్న ఇంట్లో కాపురం వస్తామో అది ప్రభుత్వానికి కానీ ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరికీ కూడా మంచి చేకూరుద్ది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా మన శాసనసభ్యులు సంటి గారు నిరంతరం కూడా ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళు చెప్పడం, దాన్ని త్వరగతిన పరిష్కారం చేసే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండి మరి 17 నెలల కాలంలో కూడా ఎప్పుడు కూడా విరామం లేకుండా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, మరి అటువంటి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలే ఈ సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ యొక్క జీవనోపాధికి ఎక్కడ ఎగాతం కలగకుండా మరి ఒక మంచి మార్గాన్ని చూపించే విధంగా ఏలూరు మన శాసనసభ్యులు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ, మరి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మేయర్ గారు, ఎందుకంటే నగరపాలక సంస్థ పైన పూర్తిగా అవగాహనతో ఉన్నారు. వారు కూడా మంచి సర్వీస్ని, పరిపాలనని అందిస్తున్నారు. ఒక మంచి టీం అనేది ఇప్పుడు ఏర్పడింది. అంటే ప్రజలతో చర్చిస్తూ ఉంటే ప్రజల యొక్క బాధలు తెలుస్తాయి. ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచన వస్తుంది. ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మరి 8 నుంచి అంటే ఇవాళ 25 దాదాపు 17 సంవత్సరాలు అయింది ఫ్లాట్లు ఇచ్చి. ఒక్కొక్క స్థలం 4 ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని పేద ప్రజల మధ్యలో విభేదాలు లేకుండా పరిష్కరించి ఎవరికైతే ఉన్నటువంటి స్థలాల్ని నిర్మాణం చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చుట్టింది. మన ఎమ్మెల్యే గారు దాన్ని తీసుకొని మొట్టమొదటిగా మరి యొక్క కాలనీలో గృహప్రవేశాలని పెడతాం. చాలా ఆనందదాయకం, మంచి కార్యక్రమం అని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా మనం కూడా ఏంటంటే ప్రభుత్వం మీదే మొత్తం మనం భారం వేయకుంటున్నాం. మనకు ఒక స్థలం కావాలి, స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి కొంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి ఇస్తా ఉన్నారు. మనం ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ అంతా కూడా కొంత కాంట్రిబ్యూషన్ మనసుతో, ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి కాలనీల్లో ఎమ్మటే తక్షణమే అక్కడ అన్ని కూడా మౌలిక వసతులు అన్ని సమకూర్చు. ఎందుకంటే దాదాపు 30-40 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కాలనీల్లో కూడా ఒక చోట రోడ్డు ఉంటే ఇంకో చోట రోడ్డు ఉండదు, ఒక చోట వాటర్ ఉండదు, ఒక చోట ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉండదు, ఒక చోట డ్రైనేజ్ సౌకర్యం ఉండదు. అంతా ఎట్ ఏ టైం చేయాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని కనుక 1 by 1 అందరూ కలిసి మొదటగా మాకు ఈ యొక్క వర్క్ చేయండి, సెకండ్ పార్ట్లీ వర్క్ చేయండి అనేటువంటి ఒక ప్రతిపాదనతో ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినట్లయితే అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అది మనం అక్కడ ఉండి దెబ్బలాడాలి. మనం ఇక్కడ లేకుండా టౌన్లో ఉండి ఈ ఇల్లు బూజు పెట్టే పరిస్థితి వస్తే మీరు ఖర్చు పెట్టిన డబ్బు కానీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు కానీ అంతా శిథిలావస్థకి చేరేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది మరి చాలా ఖరీదైనటువంటి ల్యాండ్. ప్రభుత్వం మరి 60-70 లక్షలు పెట్టి ఎకరం కొంటే దాంట్లో 35-40 మందికే వస్తాయి. అంటే ఒక స్థలం వచ్చి ₹1,00,000 పైన ₹2,00,000 ఆ స్థలం యొక్క కాస్ట్ అవుతుంది. చాలా మంది తెలియక మొదట్లో 10,000కు, 20,000కు, 50,000కు అమ్మేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం కూడా అవగాహనతో దాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వానికి మన యొక్క మోరల్ సపోర్ట్ కూడా ఉంటే త్వరగతిన సమస్యలు పరిష్కారం అవుతాయి. మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారికి, అలాగే రీజనల్ చైర్మన్ ఆర్టీసీ చైర్మన్ గారు రెడ్డి అప్పలనాయుడు గారు, అలాగే చైర్మన్ గారు, పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టుకుంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ద్వారా. మరి ముఖ్యంగా అన్ని సంక్షేమ పథకాలతో పాటు మహిళలందరూ కూడా ఈ రోజున ఎంతో మంది సొంత ఇంటి కల కోసం
ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారన్నది మనందరికీ కూడా చూస్తూ ఉన్నాము. మరి గత ప్రభుత్వంలో ఆగిపోయి ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా మరి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి సహకారం అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మన ఏలూరు నగరంలో ఈ సంవత్సరంలోనే 2678 హౌస్లు పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రోజున ఈ మాదేపల్లి కాలనీలో మరి యొక్క సామూహిక గృహప్రవేశాలు చేసుకోవడం చాలా సంతోషం. మరి అందరికీ కూడా ముందుగా ఆ గృహప్రవేశాలు చేసుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో మీరందరూ ఏ విధంగా సంతోషంగా ఉన్నారో సొంత ఇంటి కలను నెరవేర్చుకొని మరి ఈ రోజున మీ అందరినీ కూడా చూసి చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ యొక్క మాదేపల్లి కానివ్వండి, అలాగే కొమ్మడోలు, అలాగే ఇవన్నీ కూడా 4 కాలనీల్లో కూడా ఏవైతే ఈ సంవత్సరం లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలన్నీ కూడా నెరవేర్చుకొని మరి అందరికీ సొంత ఇంటికి అలా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చిన జనసేన ఇన్ఛార్జ్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డప్పల నాయుడు గారికి, గౌరవ మేయర్ గారికి, గౌరవ ఓడా చైర్మన్ గారికి, గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి, అలాగే ఏదైతే ఈ సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో ఏ విధంగా రాజీ పడకుండా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చేస్తుందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. 2014లో ఈ కాలనీలో ఉన్న ఇళ్ళన్నింటినీ కూడా ఏదైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ కట్టుకోమని చెప్పి మీ అందరికి కూడా అప్పుడు కూడా చేయూతనిచ్చింది. సరే, అప్పుడు కూడా మీరు టిడ్కో ఇళ్ళు వస్తున్నాయనే ఉద్దేశంతో టిడ్కో ఇళ్ళకి డీడీలు కట్టి, కొంతమంది ఇక్కడ ఇంకా చాలా మంది రాలేదన్న ఉద్దేశంతో దీన్ని నిరుపయోగంగా పడేసి మీరు ఇక్కడ కట్టుకోకుండా వదిలేశారు. 2019 ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏదైతే మీరు టిడ్కో ఇళ్ళకి డీడీలు కట్టారో, అలాగే మాదేపల్లి ఇంద్రం కాలనీ అవ్వచ్చు, కొత్తూరు ఇంద్రం కాలనీ అవ్వచ్చు, ఆ ఇళ్ళు అన్నింటికి కూడా ఏ లోన్లు లేకుండా వాళ్ళు మొత్తగా మళ్ళీ కొత్తగా కాలనీలు ఇస్తామని చెప్పి మళ్ళీ మీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చారు. ఇల్లు ఇచ్చారు కానీ మీతో పూజలు చేయించారు, కొబ్బరికాయలు కొట్టించారు, పంతులు తీసుకెళ్లారు, కానీ ఒక్క ఇల్లు కూడా మీకు ఇదేం చేయలే. 5 సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన 2300. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2008 నుంచి ఏదైతే ఆలోచన పరంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రజల డబ్బు ₹1 కూడా దుర్వినియోగం అవ్వకూడదన్న ఉద్దేశంతో ఇదివరకు మీరు 10,000 పెట్టి ఉండొచ్చు, దీని మీద 20,000 పెట్టి ఉండొచ్చు. మళ్ళీ మీకు ఏదైతే లోను ఒకవేళ 50,000 వచ్చి ఉంటే మిగతా 2 లక్షలు, ఒకవేళ ₹1,00,000 మీరు తీసుకుంటే మిగతా ₹150,000 ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇచ్చి మీ అందరినీ ప్రోత్సహించి మీరందరూ కూడా అక్కడ కట్టుకోండి. మీకు సొంత ఇల్లు కళ మీకు కలగా ఉండకూడదన్న ఉద్దేశంతో మీ అందరిని కూడా ప్రోత్సహించి అన్ని కూడా కట్టించడం జరుగుతుంది. మీరు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే మీ అందరికీ కూడా మౌలిక సదుపాయాలు అనేది ఒక్కసారిగా కల్పించడం కుదరదు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో మీకు ఊరు మొత్తం మీద రోడ్లు కూడా వేయలే. మీరు ఏలూరులో కూడా వచ్చి ఉంటారు, అనేక గుంటల రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు మేము చాలా మటుకు వేసాం. మీకు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి ఒక్క గుంట రోడ్డు కూడా మీకు ఏది కనిపించదు. కొద్దిగా చేసుకెళ్తుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు మా ఇంటికి రోడ్డు ఇచ్చేస్తాయి. ఏలూరు నియోజకవర్గం అంతా రోడ్లు వేయాలంటే 200 కోట్లు కావాలి. సంవత్సరానికి వచ్చేసరికి 10 కోట్లే వస్తాయి. డెఫినెట్ గా 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఏదైతే కేంద్ర సహకారంతో అన్ని రోడ్లు కూడా వేసే బాధ్యతని మేమంతా కూడా తీసుకుంటాం. మీరు దాన్ని అంతట్లో కూడా గమనించుకోవాలండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కావాలని మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఒక్కొక్కరికి ఇమీడియట్ గా వచ్చే పరిస్థితి ఉండదు. ఒక్క సంవత్సరం కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 312 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ మంచినీటికి కానీ మొత్తం ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చే గోదావరి నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని పెట్టామని చెప్పి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. దాన్ని కంటిన్యూ చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడదు. మీరు ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డ్రైనేజ్ విషయాలకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక సహకారం అందిస్తుందో 100 కోట్లతో డిపిఆర్ ఏంటంటే ఏదైతే డ్రైన్లు లేవో టౌన్ లో ఏదైతే వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళకి ఇల్లు అన్ని కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి, ఇంటి లోపలికి వచ్చేస్తున్నాయి, అన్నిటికి కూడా ఒక ప్లాన్ చేసి పంపించడం జరిగింది. దానికి 60 కోట్లు రావచ్చు, 80 కోట్లు రావచ్చు, 100 కోట్లు రావచ్చు. డెఫినెట్ గా ప్రతి ఒక్క దగ్గర కూడా డ్రైన్ వేయడం కూడా జరుగుతుంది. ఇది కాలక్రమేణా సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. ప్రజలు కూడా ఆలోచించవలసింది ఒకటే, ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వానికి మీరు సహకరించుకుంటేనే భవిష్యత్తులో మీ అందరికి కూడా బాగుంటుంది.
2019లో ఒక అనాలోచిత నిర్ణయం వల్ల, తొందరపాటు వల్ల మీరు చేసిన తప్పిదం వల్ల ఏం జరిగింది అనేది మీరు అందరూ కూడా గమనించండి. 2024 వరకు ఒక్క రోడ్డును చూడలా, ఒక ఇల్లు కడతం చూడలా, పెన్షన్లు క్యాన్సిల్ చేసేయడం అనేది, ఇల్లుల్ని క్యాన్సిల్ చేసేయడం అనేది ఎప్పుడూ లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత 2019 నుంచి 24లోనే జరిగింది. మరి 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా పెన్షన్ తీసేయడం జరిగిందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నారు. ఏదైతే దొంగ పెన్షన్ల కింద రాశారో ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ పరీక్షలు చేస్తున్నారు. ఎందుకంటే అర్హత ఉన్నవాడికి లేదనే ఉద్దేశంతో. అలాగే భర్త చనిపోయిన వాళ్ళకి కూడా 2019 తర్వాత ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల. 3 సంవత్సరాలు భర్త చనిపోయిన భార్యలందరికీ కూడా అలా పెండింగ్ పెట్టేశారు. అది కూడా రానున్న 3 నెలల్లో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అర్హత ఉన్న పెన్షన్లు ఏవైతే తీసేశారో వాటిలన్నింటినీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2019 నుంచి 24లో ఏవైతే క్యాన్సిల్ అయినాయో అవన్నీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇల్లు, ఇందాక రెడ్డప్పల నాయుడు గారు చెప్పారు, డబ్బులు పెట్టుకోవడమే కాదు, ఇంట్లోకి మీరు వస్తే చుట్టూతా ఏదైతే ఉన్నదో ఎవరు వాళ్ళు బాగు చేసుకుంటే మీకు పాములు కానీ మొక్కలు కానీ మొలవకోకుండా ఉంటాయి. మీరు అలా వదిలేస్తే ఇంట్లోకి రాకోకుండా పక్కింట్లోకి రాకుండా ఉంటే ఎన్ని పొదలు మొలిచిపోతే రేపొద్దున మీరు వచ్చేసరికి మళ్ళీ మా దగ్గరికి వస్తారు కంప్లైంట్, పాములు వచ్చేస్తున్నాయండి మా ఇంట్లోకి వచ్చి. మాతో పాటు మీకు కూడా బాధ్యత ఉండాలి. మేము ఇల్లు కట్టించి ఇవ్వగలుగుతాం, మీకు నిదానంగా ఒక్కొక్కటిగా రోడ్డు వేస్తాం, డ్రైన్ వేస్తాం. ఒకరికొకరు ఇక్కడ వసతికి వస్తే ఒకరికొకరు తోడుంటారు. మీరు వచ్చిన తర్వాతే ఇంకొకరు వస్తారు. ఎవరో వచ్చాక మేము వస్తామంటే ఎలాగ వస్తారు? ఓ 2 రోజులు మీరు ఉంటే 3వ రోజులు ఇంకొకరు వస్తారు. డెఫినెట్ గా ఏదైతే ఇప్పుడు కట్టడాలు జరుగుతున్నాయో ప్రతి ఇంట్లోకి కూడా మీరు గృహప్రవేశం చేయడం కాదు, మీరందరూ కూడా దీంట్లో కాపురానికి రావాలి. డెఫినెట్ గా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, జీవనం సాగించడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్ అవసరాలన్నీ మేము తీరుస్తామని అందరికి కూడా తెలియజేయడం జరుగుతుందో మీరు తీసుకోవటం కాదు, 10 మందికి చెప్పాలి. ఇప్పుడు మీరు 2008లో మీకు వచ్చిన ఇల్లు ఈ విధంగా వస్తుందనేది మీరు అనుకోవాలా, మళ్ళీ మీకు డబ్బులు లోన్ ఇస్తారని అనుకోవాలా. కానీ కూటమి ప్రభుత్వం ఆలోచించింది ప్రజలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో. మేము ఎవరి దగ్గరికి వచ్చినా, మీరు నాయకులు ఎవరి దగ్గరికి వచ్చినా, ఇవాళ ఎవరికైతే పేదవాడికి అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వేదిక మీద వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళు మోసపోకూడదన్న ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులు కూడా మీరు 35,000 కడితే మీ అందరికి కూడా రెట్టింపు చేయడం జరిగింది. వాళ్ళు బలవంతంగా కట్టించారు. కాబట్టి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అనేది మీరు గమనించి, మేమేదైతే చెప్తున్నాం కాదు, మీరు జరిగిన విషయాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్లవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గృహప్రవేశాలు చేస్తున్నారో మరి మంచి ఆరోగ్యంతో పాటు అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు జాతర అనేది ఏలూరుకే కానీ మాదేపల్లి కాలనీకి పానింగ్ కాలనీకి లేదు, మీరు కూడా చెప్పండి. డెఫినెట్ గా మీరు అందరూ కూడా గృహప్రవేశాలు చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అమ్మవారు చల్లగా చూస్తుంది మనందరినీ కూడా, ఎక్కడున్నా సరే అమ్మవారే ఈ ఊర్లో మనం చేసుకోవచ్చు. డెఫినెట్ గా మీరందరూ కూడా గృహప్రవేశాలు చేసుకోమని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.